ఈ నెల 13 విజయవాడ భవానీపురం దగ్గర బబ్బూరి గ్రౌండ్స్ లో శ్రీ శ్రీ రవిశంకర్తో గానం జ్ఞానం ధ్యానం మహాసత్సంగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అనూఫ్ ఫాల్గునులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. వస్తున్నారు. మెయిన్ కారణం వచ్చి ఏంటి అంటే అందరూ కూడా ఆనందంగా ఉండాలి. అందరిలో కూడా ఏంటి అంటే ఒక సేవా దృక్పథం వాళ్ళలో మేల్కొల్పడానికి గురువు గారు వస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు చూడండి, మనకి రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చాయి. అందరూ ఏంటి అంటే మెటీరియల్ ఇచ్చారు, కానీ మేము ఆ ఏరియాలోనే ఎందుకు పెట్టాము అంటే చాలామందికి మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళందరూ కూడా వచ్చి ధ్యానం చేసి సత్సంగానికి అటెండ్ అయ్యి వాళ్ళలో ఆ నెగిటివిటీ ఏదైతుందో అది పోయి వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉండాలని ముఖ్య ఉద్దేశంగా గురుగారు విజయవాడకు వస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైతే ఇది వింటున్నారో మీరు తప్పకుండా అందరూ కూడా 13వ తారీఖుకి నవంబర్ 13వ తారీఖుకి ఖచ్చితంగా రావాలి. బబ్బూరి గ్రౌండ్స్ పున్నమి ఘాట్ దగ్గర ఖచ్చితంగా రావాలి. నేను ఆంధ్ర ఎపెక్స్ మెంబర్ని. ఏఓఎల్ అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్కి ఆంధ్రప్రదేశ్ నుండి ఎపెక్స్ మెంబర్. మనకి ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నది శ్రీ శ్రీ పూజనీయులు శ్రీ శ్రీ రవిశంకర్ స్థాపించడం జరిగింది. అది 43 సంవత్సరాలు క్రితం. గురుదేవ్ ఏమంటే ఒక పెద్ద ఆశయంతో ఈ భూభాగం అంటే ఎవరైతే మానవాళ్ళు ఉందో వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటకు వచ్చిన సంతోషమైన జీవితాన్ని ఎలా అనే దానికోసం ఒక ప్రక్రియని తీసుకోవడం జరిగింది. సుదర్శన క్రియ అనే ప్రక్రియ. దాని ద్వారా మనిషి ఒత్తిడి నుండి బయటకు వచ్చి ఆనందమైన జీవితాన్ని గడపవచ్చు. దానిలో భాగంగా ఇదే ప్రపంచం మొత్తం కూడా 183 దేశాల్లో వెళ్ళి ఈ వీటిలో ఆంధ్రప్రదేశ్ సంస్థ అనేది ఉండడం జరిగింది. ఈ నెల 13వ తారీఖు నవంబర్ 13వ తారీఖు పూజనీయులు శ్రీ శ్రీ గురుదేవ్ మన విజయవాడ బబ్బూరి గ్రౌండ్స్ రావడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి ఒక పెద్ద సత్సంగం అనేది మహాసత్సంగం అనేది జరుగుతుంది. అందులో గురుదేవ్ పాల్గొంటారు. దాంట్లో